హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో కొబ్బరి పాయసం అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కమ్మగా థిక్గా క్రీమీ టెక్స్చర్తో అదిరిపోతుందండి. టేస్ట్ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి కృష్ణాష్టమి రోజు. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఏం కావాలి ఏంటి అని చూసేద్దాం. మరి ముందుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి, 3 సేమ్ మెజర్మెంట్ కప్తో తీసుకున్నామండి. జీడిపప్పు, బాదం అండి, యాలుక్కాయలు, గీ, ఇవన్నీ కావాల్సిన మన ఇంగ్రీడియంట్స్. ముందుగా ప్రాసెస్ వచ్చేసరికి బాండీ తీసుకున్నామండి. బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని దీంట్లోని బాదము, జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుంటున్నామండి. వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, బాదం జీడిపప్పు వేసేసుకున్నాం కదా, బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అందరూ. చూడండి, బాదం జీడిపప్పు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోని కొన్ని కొబ్బరి పీసెస్ అండి, ఆ కొబ్బరి పీసెస్ కూడా వేసుకుంటున్నాం. కావాలంటే కిస్మిస్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఈ 3 అన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి వీటిని. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్ అటుకులు అని చెప్పాం కదండి, ఆ అటుకులు అనేవి వేసేసుకుంటున్నాం. ఇక్కడ అటుకులు వచ్చేసరికి లావు అటుకులు తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. లావు అటుకులైనా పర్లేదు, కొంచెం గట్టిగా వస్తాయి కదండి, మన అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా, ఆ అటుకులైనా పర్లేదు. ఆ అటుకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు కొంచెం గట్టిపడే వరకు ఫ్రై చేసేసుకుంది. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్రంచీగా వస్తుంది. చూడండి, వేగిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఈ అటుకులు కూడా. చూడండి, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ బాండీలో 1 కప్పు బెల్లం అన్నాం కదండి, ఆ కప్పు బెల్లం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. బెల్లం కరిగితే చాలండి, పాకం అక్కర్లేదు. ఈ బెల్లం కరిగేలోపు ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని దీంట్లో కొన్ని ఇలాచీ ఉంది కదండి, ఒక 2 ఇలాచీ తీసుకున్నామండి. ఇలాచీ మనం వేయించుకున్న అటుకుల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఆ 1 టేబుల్ స్పూన్ అటుకులు వేసుకొని, అలానే మనం వేయించుకున్న బాదము జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకుంటున్నామండి. ఒక 4-5 బాదము, ఒక జీడిపప్పు 2 కలిపి వేసుకొని కొంచెం మెత్తగా వేసుకుంటున్నామండి. ఇలా చేయడం వల్ల మనకి పాయసం అనేది చిక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా. ఇలా చేసుకోవడం వల్ల, ఇలా పౌడర్ చేసుకొని అది వేసుకోవడం వల్ల. ఇప్పుడు సేమ్ మిక్సీలో కొబ్బరి ఉంది కదండి, 1 కప్పు కొబ్బరి అన్నాం కదా, ఆ కొబ్బరి కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల. చూడండి, ఈ కొబ్బరి మిక్సీ వేసేసుకున్నాం కదా, నీట్గా వడగట్టేసుకుందాం. చూడండి, వాటర్ అనేది బాగా వచ్చేసాయి కదా, కొబ్బరి పాలు నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకి కొబ్బరి పాలు కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ పాలు అనేది మనకి రెడీగా ఉన్నాయి. బెల్లం కూడా బాగా కరిగిపోయింది వాటర్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం బాండీ పెట్టుకొని దేవుడికి అది విత్తడి గిన్నెలో చేస్తాం కదండి ప్రసాదము, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఈ వాటర్ మరిగాకనే ఈ అటుకులు అనేది వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది బాగా తెరిలిపోయాయి. ఇలా తెరులుతున్నప్పుడు మనం వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు కూడా వేసేసుకుందాము. ఆ అటుకులు వేసుకొని కొంచెం ఉడికే వరకు ఉంచుకోవాలండి, కొంచెం మెత్తబడే వరకు. ఇక్కడ వాటర్ వచ్చేసరికి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ సేమ్ కప్పుతోనే వాటర్ అనేది తీసుకున్నామండి. మీకు మెజర్మెంట్ కావాలంటే వాటర్ మెజర్మెంట్ సేమ్ కప్పుతో మనం వాటర్ అనేది తీసుకున్నాం. చూడండి,
కొంచెం ఉడికిపోయాయండి. ఒక 2 to 3 మినిట్స్కి ఉడికిపోతుందండి. చాలా త్వరగా ఉడికిపోతాయి అటుకులు అనేది. చూడండి అటుకులు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే మనము స్ట్రెయిన్ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి పాలు కూడా వేసేసుకుంటున్నామండి. కొబ్బరి పాలు, మనం బెల్లము వాటర్ కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం రెండు బాగా ఉడికే వరకు ఉంచుకోవాలండి. అలానే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకుంటున్నామండి. ఆ పౌడర్ వేసుకోవడం వల్ల చిక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ చూడండి. ఆ పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ సరిపోతుంది. కొంచెం చిక్కపడే వరకు వస్తే సరిపోతుందండి. మళ్ళీ మనకి చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుందండి. మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో కొన్ని జీడిపప్పు ఇవి ఉన్నాయి కదండి, బాదం, మనం వేయించుకున్న కొబ్బరి అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి చిక్కగా వచ్చేసింది కదా. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే అటుకులతో కొబ్బరి పాయసం అనేది రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. మనము కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, మీ టేస్ట్ని బట్టి ఆ వాటర్ అనేది వేసుకోండి, మీ స్వీట్నెస్ని బట్టి. ఒక కప్పు అటుకులకైతే ఒక కప్పు బెల్లం అనేది సరిపోతుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రసాదం కావాల్సిన రెసిపీస్ ఉంటాయి కదండి, ప్రసాదాలు చేసిన రెసిపీస్ ఆల్రెడీ అప్లోడ్ చేసినవి అవన్నీ మీకు అప్లోడ్ చేస్తా అండి. చూడని వాళ్ళు చూసేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.